సో తర్వాత క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి మనకి ఇంటర్మీడియట్ 1Bలో 7 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. చాలా ఈజీ. ఇవంతా కూడా ఏంటంటే డిఫరెన్షియేషన్ ఒక్క ఫార్ములాస్ కనుక కరెక్ట్గా నేర్చుకుంటే మనం డిఫరెన్షియేషన్ ఒక 7 మార్క్స్ నేర్చుకోవచ్చు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఒక 7 మార్క్స్ నేర్చుకోవచ్చు, మ్యాక్సిమం మినిమం ఒక 7 మార్క్స్ నేర్చుకోవచ్చు. మొత్తం మీద 3 7 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 4 మార్క్స్ కూడా దాదాపు 3 వస్తాయి అన్నమాట. ఇంకా 2 మార్క్స్ కూడా చాలా వస్తాయి. అంటే 1Bలో మనకి మెజారిటీ స్కోర్ ఎక్కువ రావడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ కానీ కరెక్ట్గా ఫార్ములాస్ అన్ని మీరు బాగా బైహార్ట్ చేయగలిగారంటే కానీ మీకు స్కోర్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. మంచి స్కోర్ వస్తుంది అన్నమాట. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 7 మార్క్స్. So if the tangent at a point on the curve x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3, x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 intersects the coordinate axis in a comma b, then show that the length AB is constant. If the tangent at a point on the curve x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 intersects the coordinate axis in a comma b, then show that the length AB is constant. రైట్, చూడండి ఎలా కనుక్కోవాలని చెప్తాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఈజీగా రాసేయచ్చు. గివెన్ x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. అయితే దీని యొక్క టాంజెంట్ వచ్చి కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ అవుతుందండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఇలా ఉందనుకోండి. సో దీని టాంజెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది అప్రాక్సిమేట్గా. దీని టాంజెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ టాంజెంట్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ని ఇక్కడ మీట్ అవుద్ది. అయితే ఈ లెంత్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. చూడండి, ఇది కర్వ్కి టాంజెంట్ గీసాను. ఆ టాంజెంట్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ని ఇక్కడ మీట్ అవుతుంది. ఆ లెంత్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయబట్టినాడు. సో ఈ లెంత్ కాన్స్టెంట్ అని వాడు మనల్ని ప్రూవ్ చేయబట్టినాడు. అయితే ఒక కర్వ్కి టాంజెంట్ ఎలా కనుక్కోవాలి అంటే టాంజెంట్ అంటే నథింగ్ బట్ ఏంది, లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంది మనకి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, వేర్ m అంటే ఏంది మనకి స్లోప్, m అంటే ఏంటి స్లోప్, ఆ స్లోపే నథింగ్ బట్ dy బై dx. m అంటే ఏంటి స్లోప్, ఆ స్లోపే నథింగ్ బట్ dy బై dx అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీనికి నేరుగా డిఫరెన్షియేట్ చేయడం కష్టం కాబట్టి దీనికి కొన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉన్నాయి. ఏమంటే అవి చూడండి. పుట్ x is equal to a cos cube theta, and y is equal to a sin cube theta మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. y is equal to a sin cube theta అని మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది, నాకు ఇది సాటిస్ఫై అవ్వాలి. చూడండి, a cos cube హోల్ పవర్ 2/3 అంటే a పవర్ 2/3 cos cube 3 క్యాన్సిల్ అవుతాయి. a పవర్ 2/3 cos స్క్వేర్ అవుతుంది. ఇక్కడ a పవర్ 2/3 sin స్క్వేర్ అవుతుంది. సో నథింగ్ బట్ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఉంది కాబట్టి a పవర్ 2/3 ఉంటుంది. ఓకే, అంటే మనము ఏదన్నా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ కూడా ఏమవ్వాలి, మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, అయిందనమాట. ఇప్పుడు చూడండి, మనకు కనుక్కోవాల్సింది ఏంది, m అంటే ఏంటి, dy బై dx. ఆల్రెడీ మనం y అంటే ఒక సబ్స్టిట్యూషన్ అనుకున్నాము, x అంటే ఒక సబ్స్టిట్యూషన్ అనుకున్నాం. అప్పుడు దేర్ ఫోర్ dy బై dx ఏమవుద్ది, నాకు dy బై dθ బై dx బై dθ. dy బై dx ఏమవుతుంది, నాకు dy బై dθ బై dx బై dθ. దట్ ఈజ్ ఈక్వల్ టు dy బై dθ అంటే దీన్ని డెరివేట్ చేసుకోవాలి. చూడండి, dy బై dθ ఆఫ్ y అంటే ఏంటి, a sin క్యూబ్ θ, y అంటే a sin క్యూబ్ θ బై dy బై dθ ఆఫ్ x అంటే ఏంటి, a cos క్యూబ్ θ, x అంటే a cos క్యూబ్ θ. సో a ఇంటూ ఎలా ఉంది, సైన్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ అంటే 3x² కాబట్టి ఏమవుతుంది, నాకు 3 sin స్క్వేర్ ఇంటూ సైన్ θ డెరివేటివ్ ఏమవుతుంది, నాకు కాస్ θ, సైన్ θ డెరివేటివ్ ఏమవుతుంది, నాకు కాస్ θ బై ఏ ఇంటూ కాస్ క్యూబ్ ఏమవుతుంది, నాకు 3 cos స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది, నాకు 3 cos స్క్వేర్, కాస్ θ డెరివేటివ్ ఏమవుతుంది, నాకు మైనస్ సైన్ θ. సో ఏ క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఒక కాసు ఒక స్క్వేర్ క్యాన్సిల్, ఒక సైన్ ఒక స్క్వేర్ క్యాన్సిల్. సో పైన ఒక సైన్ θ మిగులుతుంది బై కింద
మైనస్ ఉంటుంది, ఒక కాస్ థీటా మిగులుతుంది, అంటే మైనస్ tan θ ఆర్ వీ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ sin θ బై కాస్ థీటా. ఇది అర్థమైందా ఇది వరకు? చాలా ఇంపార్టెంట్ అండి. dy/dx మనం కనుక్కోవాలంటే dy/dθ బై dx/dθ కనుక్కోవాలి. dy/dθ అంటే దీని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేట్ చేసుకోవాలి. సైన్ క్యూబ్ ఎలా ఉంది నాకు ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏమొస్తుంది నాకు 3x² కాబట్టి సైన్ క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 3sin² ఇంటూ ఎక్స్ ఉందా ఇక్కడ, ఎక్స్ కాదు కదా సైన్ కదా ఉండేది, కాబట్టి సైన్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు కాస్. అదేవిధంగా కింద చేస్తే మనకు ఓవరాల్గా అన్ని క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది నాకు మైనస్ సైన్ బై కాస్. ఇప్పుడు దేర్ ఫోర్ required tangent equation is y minus y1 is equal to m into x minus x1. y minus y1 is equal to m into x minus x1. That means y minus y1 ఇదే కదా పాయింట్ మనం అనుకున్నది. సో a sin cube theta is equal to m అంటే ఇదే అమ్మా, m అంటే dy/dx ఎంత వస్తుంది మనకి మైనస్ సైన్ బై కాస్. చూడండి మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ x1, ఇది ఏ కాస్ క్యూబ్ థీటా, ఏ కాస్ క్యూబ్ థీటా. సో ఇక్కడ కాస్ థీటా ఏమవుతుంది నాకు డివైడ్, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో దేర్ ఫోర్ y ఇంటూ కాస్ థీటా మైనస్ a sin cube theta into cos theta is equal to minus x into sin theta plus a cos cube theta into sin theta, సో దీన్ని చూడండి ఎట్లా రాసుకుంటా నేను, చూడండి ఇట్లా నిదానంగా రాసుకుంటాను. చూడండి y cos theta minus a sin cube theta cos cube theta minus a sin cube theta cos theta minus a sin cube theta cos theta is equal to minus x sin theta is equal to minus x sin theta plus a cos cube theta sin theta plus a cos cube theta sin theta, a cos cube theta sin theta. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అనే పక్క, వై టర్మ్స్ అనే పక్క, కాన్స్టెంట్ టర్మ్స్ అనే పక్క రాసుకుందాం. చూడండి ఈ మైనస్ ఎక్స్ సైన్ థీటా ఈతలు పంపిస్తే ఏమవుతుంది నాకు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా సైన్ థీటా. మైనస్ అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ ఏ సైన్ క్యూబ్ థీటా కాస్ థీటా. సో దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా, ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా సైన్ థీటా కామన్ తీసేస్తాను. చూడండి ఇక్కడ ఏ కామన్ చేశాను, సైన్ కామన్ చేశాను, కాస్ క్యూబ్లో ఒక కాస్ చేస్తే ఇంకేమొస్తుంది నాకు కాస్ స్క్వేర్ మిగులుతుంది. చూడండి అంతే కదా, కాస్ క్యూబ్లో ఒక కాస్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ మిగులుతుంది. తర్వాత ఏ కామన్ చేశాను, కాస్ కామన్ చేశాను, సైన్లో సైన్ క్యూబ్లో ఒక సైన్ చేస్తే సైన్ స్క్వేర్ మిగులుతుంది, సైన్ స్క్వేర్ థీటా. సో డెఫినెట్గా వాల్యూ ఎంత 1. సో దట్ మీన్స్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా సైన్ థీటా. మనకి వాడు క్వశ్చన్లో టాంజెంట్ కనుక్కోమని చెప్పలేదు. టాంజెంట్ అంట మనకి ఇంటర్సెప్ట్స్ మేడ్ చేస్తుందంట, అంటే ఇక్కడ ఒక పాయింట్ మేడ్ చేస్తుంది అనమాట, ఇంటర్సెప్ట్స్ అనమాట, అది కనుక్కోవాలి మనం. అయితే ఇంటర్సెప్ట్స్ కనుక్కోవాలంటే మనకి లైన్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 మార్ ఉండాలి, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 మార్ ఉండాలి. అయితే మీకు చూడండి ఇక్కడ నాకేముంది ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా సైన్ థీటా. కాబట్టి నేనేం చేస్తాను, డివైడ్ విత్ ఏ కాస్ థీటా సైన్ థీటా ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుతుంది నాకు ఎక్స్ సైన్ థీటా బై ఏ కాస్ థీటా సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా బై ఏ కాస్ థీటా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా సైన్ థీటా బై ఏ కాస్ థీటా సైన్ థీటా.
సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1, ఇక్కడ సైన్ క్యాన్సిల్, ఇక్కడ కాస్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఎక్స్ బై ఏ కాస్ థీటా మిగులుతుంది, వై బై ఏ సైన్ థీటా మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది నాకు ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇది నాకు వై ఇంటర్సెప్ట్స్. సో ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ కాబట్టి పాయింట్ ఏమవుతుంది నాకు ఏ కాస్ థీటా కామా 0. ఇది వై ఇంటర్సెప్ట్ కాబట్టి పాయింట్ ఏమవుతుంది నాకు 0, ఏ సైన్ థీటా, 0, ఏ సైన్ థీటా. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. చూడండి నాకు ఈ ఫార్మాట్లో వచ్చిందా లేదా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఫార్మాట్లో వచ్చిందా లేదా. ఇదేమో ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇదేమో వై ఇంటర్సెప్ట్. సో పాయింట్ ఏమవుతుంది నాకు ఎక్స్ ఇంటర్సెప్ట్ కాబట్టి ఎక్స్ మాత్రమే ఉంటుంది, వై 0 కాబట్టి ఏ కాస్ థీటా 0. ఇంకోటి వై ఇంటర్సెప్ట్ కాబట్టి 0, ఏ సైన్ థీటా. ఇప్పుడు రెండుకి డిస్టెన్స్ కనుక్కోవాలి. చూడండి ఫస్ట్ పాయింట్ ఏమో ఏ కాస్ థీటా 0, సెకండ్ పాయింట్ ఏమో 0, ఏ సైన్ థీటా, 0, ఏ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా తెలుసు కదా, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 0 మైనస్ x1 ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏ సైన్ థీటా మైనస్ y1 0 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది నాకు 0 మైనస్ ఎనీథింగ్ అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 మైనస్ 1 అంటే -1, 0 మైనస్ 2 అంటే -2. కాబట్టి 0 మైనస్ ఏ కాస్ థీటా ఏమవుతుంది నాకు మైనస్ ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా మైనస్ 0 ఏమవుతుంది నాకు ఏ సైన్ థీటా హోల్ స్క్వేర్. సో సాల్వ్ చేసుకుంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ తీసుకునేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో వాల్యూ ఏమవుతుంది నాకు 1, దట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ విధంగా మనకి కాన్స్టెంట్ వచ్చేస్తుంది కదా. సో అదే కదా ప్రూవ్ చేయమని వాడు. ప్రూవ్ దట్ దెన్ షో దట్ లెంత్ ఏబి ఈజ్ ఎ కాన్స్టెంట్. లెంత్ కనుక్కుంటే ఎంత వచ్చింది మనకి ఏ, విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. దేర్ ఫోర్ లెంత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. రైట్, చూడండి ఎంత నీట్గా చేసాం. ఫస్ట్ ఈ సబ్స్టిట్యూషన్స్ మనకి గుర్తు రావాలండి. ఏ కాస్ క్యూబ్ థీటా అంటే ఇక్కడ నాకు బై 3 ఉంది కదా, సో ఆ బై 3 క్యాన్సిల్ అవ్వాలంటే నేను క్యూబ్ పెట్టుకోవాలి. ఇక్కడ బై 2 ఉంటే నేను స్క్వేర్ పెట్టుకోవాలి. ఇక్కడ బై 4 ఉంటే పవర్ 4 పెట్టుకోవాలి. ఆ విధంగా అనమాట. రైట్, సో తర్వాత వై కనుక్కునేసాను, ఎక్స్ కనుక్కునేసాను. డివై బై డిఎక్స్ మనకి పారామెట్రిక్ ఫార్ములా ఉంది. డివై బై డిఎక్స్ అంటే డివై బై డిథీటా బై డిఎక్స్ బై డిథీటా. సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది టాంజెంట్ ఈక్వేషన్, ఇలా కనుక్కోవాలి. ఈ మనం కనుక్కున్న డివై బై డిఎక్స్ నథింగ్ బట్ ఎం. ఈ మనం కనుక్కున్న డివై బై డిఎక్స్ మనకి నథింగ్ బట్ ఎం. రైట్, సో తర్వాత క్వశ్చన్ చూసుకోండి. షో దట్ ద టాంజెంట్ పి ఎక్స్ అట్ x1, y1 ఆన్ ద కర్వ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది కర్వ్ అంట, ఇది కర్వ్. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది కర్వ్. ఈజ్ దిస్ థింగ్ x ఇంటూ x1 పవర్ -1/2 ప్లస్ y ఇంటూ y1 పవర్ -1/2 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/2. ఇది కర్వ్ అంటండి. చూడండి ఒక సెకండ్ మీకు కొంచెం హైలైట్ చేసి చూపిస్తాను. ఇది కర్వ్. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కర్వ్. షో దట్ ద టాంజెంట్ అట్ పి x1, y1 ఫర్ ద కర్వ్ ఆన్ ద కర్వ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ కర్వ్కి ఈ పాయింట్ క టాంజెంట్ ఇది అని మనల్ని వాడు ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. చూడండి ఎలా చేసుకున్నాం. చూడండి ఏం లేదండి, టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటాం అంతే, ఇంకేం కనుక్కోం. టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటాం. చూడండి గివెన్ కర్వ్ ఏమవుద్ది, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ. మనం కనుక్కోవాల్సింది టాంజెంట్ కదా, మనం కనుక్కోవాల్సింది ఏంది టాంజెంట్ అంటే ఏంటి మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. m అంటే ఏంటి డివై బై డిఎక్స్. m అంటే ఏంటి డివై బై డిఎక్స్ అంటే స్లోపు, నథింగ్ బట్ డివై బై డిఎక్సే కదా. సో దీన్ని అప్పుడు ఏం చేయాలి, మనం డెరివేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేసుకోవాలి, డెరివేట్ చేసుకోవాలి. సో దేర్ ఫోర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 1/2 రూట్ ఎక్స్
ప్లస్ రూట్ వై డెరివేటివ్ ఏమవుతుంది నాకు 1/2 రూట్ వై ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 0. కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 0. ఇప్పుడు ఈ 1/2 రూట్ ఎక్స్ అవతల పోతే ఏమవుతుంది నాకు మైనస్. సో దేర్ ఫోర్ 1/2 రూట్ వై ఇంటూ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 రూట్ ఆఫ్ ఎక్స్. సో 2 క్యాన్సిల్. వై డాష్ కనుక్కోవాలంటే ఈ పక్క వై డాష్ మాత్రమే ఉండాలి. ఇక్కడ రూట్ వై డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో దేర్ ఫోర్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై బై రూట్ ఎక్స్, మైనస్ రూట్ వై బై రూట్ ఎక్స్. ఇదే నథింగ్ బట్ డివై బై డిఎక్స్. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ వై బై రూట్ ఎక్స్, రూట్ వై బై రూట్ ఎక్స్. ఇప్పుడు డివై బై డిఎక్స్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. చూడండి టాంజెంట్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాను చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. సో వాడు డివై బై డిఎక్స్ ఎక్కడ కనుక్కోమన్నాడు, అట్ పాయింట్ x1, y1, అట్ పాయింట్ x1, y1. అప్పుడు ఏమవుతుంది నాకు x1, y1 అన్నప్పుడు ఎక్స్ బదులు ఏం పెట్టాలి, x1 పెట్టాలి, y బదులు ఏం పెట్టాలి, y1 పెట్టాలి. ఓకే, మామూలుగా అయితే x, y పాయింట్ ఇస్తే అది పెట్టేసేయాలి, కాబట్టి x బదులు x1 పెట్టినాను, y బదులు y1 పెట్టాను. ఇప్పుడు చూడండి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది నాకు, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో దేర్ ఫోర్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m. m అంటే ఏంటి వచ్చి నాకు మైనస్ రూట్ y1 బై రూట్ x1 టు x మైనస్ x1. అయితే దీన్ని ఇట్లే పెట్టుకుంటాను. ఈ రూట్ y ఇక్కడేమో మల్టిప్లై, ఈ పక్క ఏమవుతుంది నాకు డివైడ్. ఎందుకంటే నాకు ఇక్కడ పవర్లో మైనస్ ఉంది కాబట్టి దీన్ని కిందకు దించుకున్నాను, దీన్ని కిందకు దించుకున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు చూడండి, y మైనస్ y1 బై రూట్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 బై రూట్ x1. సో అప్పుడు ఏమవుతుంది నాకు y బై రూట్ y1 మైనస్ y1 బై రూట్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై రూట్ x1 ప్లస్ x1 బై రూట్ x1, x1 బై రూట్ x1. సో ఇప్పుడు చూడండి నథింగ్ బట్ ఎక్స్ టర్మ్స్ అనే పక్క వై టర్మ్స్ అనే పక్క రాసుకునే కంటే ముందు x1 y1 ఎలా నీట్గా రాసుకుంటాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ ఇదే లాస్ట్ పాయింట్ నుంచి నేను నెక్స్ట్ స్లైడ్లో కంటిన్యూ చేస్తాను. సో y బై రూట్ y1, y బై రూట్ y1 మైనస్ y1 బై రూట్ y1 మైనస్ y1 బై రూట్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై రూట్ x1 మైనస్ x బై రూట్ x1 మైనస్ x బై రూట్ x1 ప్లస్ x1 బై రూట్ x1 ప్లస్ x1 బై రూట్ x1. రైట్, అంతే కదండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది x ఇంటూ ఎక్స్ పవర్. చూడండి ఇది మనం ప్రూవ్ చేయాలి, x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2. చూడండి ఇదేమవుతుంది నాకు y ఇంటూ ఈ రూట్ y1 పైకి వస్తే ఏమవుతుంది నాకు మైనస్ పవర్ రూట్ ఏమవుతుంది నాకు నెగిటివ్ రూట్ అవుద్ది, అంటే పవర్ ఏమవుతుంది నాకు మైనస్ అవుద్ది కదా. ఇప్పుడు కింద ఉంటే y పవర్ 1/2, పైకి వెళ్తే ఏమవుతుంది నాకు y పవర్ మైనస్ 1/2 కదా. సో అప్పుడు ఏమవుతుంది నాకు y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 మైనస్ y1 బై రూట్ y1. ఇంకా ఈజీ అండి ఇది. y1 బై రూట్ y1 అంటే ఎంత నాకు రూట్ y1 కదా, ఇందాక చెప్పాను చూడండి. x బై రూట్ x అంటే x బై రూట్ x అంటే ఈ x ఎట్ రాసుకోవచ్చు, నేను రూట్ x ఇంటూ రూట్ x రాసుకోవచ్చు బై రూట్ x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకేమొస్తుంది నాకు రూట్ x. అదేవిధంగా చూడండి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా y1 బై రూట్ y1 ఎట్ రాసుకోవచ్చు, నేను రూట్ y1 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2. ఇదేం రాసుకోవచ్చు నేను రూట్ x1 రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇది లెఫ్ట్ సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది నాకు x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2 ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది నాకు ప్లస్ y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ x1 ప్లస్ రూట్ y1 ఈజ్ ఈక్వల్ రూట్ x1 ప్లస్ రూట్ y1. కానీ క్వశ్చన్ ప్రకారం రూట్ x ప్లస్ రూట్ y అంటే ఏంటి, రూట్ ఏ కదా. సో అప్పుడు ఏమవుతుంది నాకు దేర్ ఫోర్ x ఇంటూ x1 పవర్ మైనస్ 1/2 ప్లస్ y ఇంటూ y1 పవర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ, రూట్ ఏ అంటే ఏంటి, నథింగ్ బట్ a పవర్ 1/2 అండ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. రైట్, ఈ విధంగా మనము సాల్వ్ చేసుకుంటామండి. అంటే డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసేసాను.
తర్వాత m బదులు అది పెట్టుకున్నాను, తర్వాత నాకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. రైట్, థ్యాంక్ యూ.